నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. సైకో పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడడానికి ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం. పార్టీతో సంబంధం లేకుండా జగన్ను వ్యతిరేకించే వారందరూ గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేసి గెలిపించండి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకుల పిలుపు. కైకరం శివారు రామనగూడెంలో ఎమ్మెల్యే వాసుబాబు సమక్షంలో చేరిన పలువురు టీడీపీ కార్యకర్తలు. అడవికొండ గ్రామంలో జనంలోకి ధర్మరాజు కార్యక్రమంతో ఎన్నికల ప్రచారం చేసిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ బుధవారం పలువురిని పరామర్శించారు. వాసవి ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ చలంచల సుబ్బారావుకు ఇటీవల సతీ వియోగం కలగడంతో మంత్రి ఆయన ఇంటికి వెళ్లి చలంచర్లను పరామర్శించారు. పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి మరిది దాసరి సత్యప్రభాకర్ మృతి చెందడంతో ఎంపీపీ దాసరి హైమావతి నరేష్ దంపతులను పరామర్శించి సంతాపం తెలిపారు. అదేవిధంగా పెంటపాడు మాజీ సర్పంచ్ స్వర్గీయ నల్లమిల్లి చిన్న వెంకటరెడ్డి భార్య అన్నపూర్ణమ్మ ఇటీవల కన్నుమూయడంతో ఆ కుటుంబాన్ని కూడా మంత్రి పరామర్శించి తన సానుభూతిని తెలిపారు. మంత్రి కేఎస్ఎన్ వెంట ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, వైసీపీ యువనేత కొట్టు విశాల్, పెంటపాడు గ్రామ ఉప సర్పంచ్ కోవూరి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, వైసీపీ నాయకులు కోవూరి విజయభాస్కర్ రెడ్డి, నల్లమిల్లి అంజిరెడ్డి, దేవాబత్తుల బాబీ తదితరులు పాల్గొన్నారు. సైకో పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక్కటై ఉమ్మడి అభ్యర్థులు నిలుపుతున్నారని, ఈ మూడు పార్టీలకు చెందిన వారు అభ్యర్థి ఏ పార్టీ అని చూడకుండా ఉమ్మడి అభ్యర్థిగానే చూసి గెలిపించాలని జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. పెంటపాడు మండలం పడమర విప్పర్లో జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సీనియర్ తెలుగుదేశం నాయకులు పసల అచ్యుతం ఆహ్వానం మేరకు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావులు ఆయన గృహానికి వెళ్లి తొలుతగా ఆయన ఆశీస్సులు స్వీకరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిని బొలిశెట్టి శ్రీనివాస్ను పసల అచ్యుతం శాలువా కప్పి సత్కరించారు. అనంతరం గ్రామ దేవతలు మహంకాళమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయానికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, గెలిచిన 6 నెలల్లో రోడ్ల నిర్మాణం, డంపింగ్ యార్డు స్థల మార్పుతో పాటు గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ మాట్లాడుతూ, సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని తిరిగి పునరుద్ధరించడానికి సమర్థుడైన చంద్రబాబు నాయకత్వం అత్యవసరం అన్నారు. రాష్ట్రం కోసం అన్ని పార్టీలు కొంత త్యాగం చేసి ఒక తాటి మీదకు వచ్చాయన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ ఘన విజయానికి నేను బాధ్యత తీసుకుంటున్నానని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు మన ఓటును ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్కు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ జిల్లా నాయకులు నర్సే సోమేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం గెలిస్తేనే డబుల్ ఇంజిన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. టీడీపీ, జనసేన నాయకులు పసల అచ్యుతం, కిలపర్తి వెంకట్రావు, పొల్లాబాబి, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పసలకొండ, గంధం సతీష్, కందులపాటి బాలకృష్ణ, పసుపులేటి అమిరాజు, కసిరెడ్డి మధులత, పసల మహేష్, రాంబాబు, ఉమ్మడి పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాధ్యతలు
తీసుకుంటాను కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇవాళ ఎక్కడ నిధులు లేవు, ఏ కాంట్రాక్టర్ వేసిన పని చేయని పరిస్థితి, పాత బిల్లు లేవు. రాష్ట్రం ఎలా ఉందంటే ఏ నెల గడవాలంటే ఆ నెల అప్పులు చేసి బతకవలసిన పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని గాడిలో పెట్టాలంటే అనుభవం లేని చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారు ఆయన సలహాదారులుగా ఉండి ఈ రాష్ట్రాన్ని, యువతని, రాష్ట్ర రైతుల భవిష్యత్తుని, ఏదైతే రోడ్లు నిరుపయోగ ఆ రోడ్లన్నీ కూడా కొత్త రోడ్లు వేసుకునే విధంగా, మరి రైతులు ఆదుకునే విధంగా, పోలవరం పూర్తి చేసే విధంగా మరి పనిచేయాలంటే ఉమ్మడి నాయకత్వంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీని రాష్ట్రం అంతా కూడా నెగ్గించాలని నేను కోరుతా ఉన్నా. నాటోని తాడిపల్లిలో రాష్ట్రం అంతా గెలిస్తేనే మనం గెలిచినట్టు. కాబట్టి మన చుట్టాలు, బంధువులు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అందరూ కూడా అక్కడ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెలుగుదేశానికి, బీజేపీ అభ్యర్థి బీజేపీకి, అదేవిధంగా జనసేనకి ఓటేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరూ అభ్యర్థిస్తూ ఉన్నారు. ఇవాళ తాడేపల్లిలో మీ అందరి సహకారంతో గడిచిన 4 సంవత్సరాల్లో మీ కష్టకాలంలో మేము కలిసి ఉన్నాం. లాస్ట్ మరి ఎలక్షన్గా తాడేపల్లిలో శ్రీకారం చుట్టింది మరి ఉమ్మడి అభ్యర్థి రావడానికి. కానీ మరి ఈ ప్రాంతంలో మరి కలిసి ఎలక్షన్ చేయాలని మన జిల్లాలో మొట్టమొదటిసారిగా పార్టీ నేను అనుకుని మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ అని మనం చేసాం. దురదృష్టవశాత్తు వారు నిలబడి 5 అభ్యర్థులు కూడా కరువయ్యారు. అయినప్పుడు కూడా ఉన్న రాష్ట్రంలో ఉన్న కాన్స్టిట్యూన్సీ కంటే తాడేపల్లి బెటర్ కాన్స్టిట్యూన్సీగా మనం గుర్తింపు పొందాం. ఆ రోజు నుంచి కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణ మరి తీసుకొచ్చాం. పొత్తులో భాగంగా అందరూ అన్నదమ్ముల్లో కలిసి ఉంటేనే ఈ ఎలక్షన్లో గెలుస్తాను, లేదా ఎవరు గెలుస్తాను. మన 3 పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించింది. అది మోడీ గారి సమక్షంలో చిలకలూరుపేటలో 3 నాయకులు కూడా వాళ్ళ సందేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రాక్షస పాలనని పారద్రోలేనందుకే ఈ 3 పార్టీలు కలయిక జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనం లోకల్ సమస్యల గురించి మాట్లాడుకుందాం. వెప్పర్రు గ్రామం రావాలంటే చాలా ఇబ్బందికరంగా గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్డు దారుణమైన పరిస్థితిలో ఉంది. అలాగే ఇక్కడ పైప్ లైన్స్ తవ్వేసి వాటరు రాకోకుండా ప్రజలందరూ కూడా ఎక్కట్లు పడేలాగా మరి చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీ రోడ్డుకి ముఖ్యమంత్రి గారిని అడిగి మరి ఎన్ని కోట్ల రూపాయలైనా సరే ఫస్ట్ ఈ నియోజకవర్గానికి మరి పెంటపాడు నుంచి వెప్పర్ల దాకా రోడ్డు వేయవలసిన అవసరం ఉందని చెప్పి మరి మీకు డబ్బులు శాంక్షన్ చేయించి ఈ రోడ్డు వేయిస్తామని చెప్పి మీ సభాముఖం మీ అందరికీ ఆశిస్తాం. రానున్న రోజుల్లో ఒక్కొక్క పని చేసుకుంటూ వెప్పర్రు గ్రామాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేసే విధంగా మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ గారు కానీ నేను కానీ కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. వెప్పర్రు గ్రామం అంటే గతంలో తెలుగుదేశం పార్టీకి కోట కింద ఉండేది. బ్యాలెట్ బాక్స్ ఇప్పినప్పుడు అన్ని సైకిళ్ళు వచ్చేసింది. అలాంటి మెజార్టీని ఈవేళ మన 3 పార్టీలు కలిసి ఖచ్చితంగా నా స్నేహితుడికి మరి కానుకగా ఇవ్వాలి, పెద్ద మెజార్టీ ఈ గ్రామం నుంచి ఇవ్వాలని చెప్పి సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ మరి బొజ్జల సీని గారికి ఏకపక్షంగా బొజ్జల సీని గారికి టికెట్ రావాలని అందరూ యావత్తు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకున్న పరిస్థితి ఎక్కడ ఉంది. మీరు ఒకటే కంపేర్ చేస్తా ఉన్నాం. మరి గతంలో అన్నయ్య మరి మున్సిపల్ చైర్మన్ చేశారు, ఎంతో అభివృద్ధి చేశారు. తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా కార్యకర్తలు ఇబ్బందుల్లో పడతారు.
అభివృద్ధి జరగాలి అంటే ఉమ్మడి కోటలో ఉన్నటువంటి పొలిశెట్టి శ్రీని గారు నాయకత్వంలో సుమారు 40-50 వేల మెజార్టీతో తగ్గితే మరి ఆయన రేపు రాబోయే మంత్రివర్గంలో కూడా మంత్రి ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎనలేని అభివృద్ధి చేస్తారు అనే నమ్మకం మాకుంది. కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు కేంద్ర నిధులు నేరుగా తాడేపల్లికి వచ్చే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఆ పరిణామాల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మరి ఒక భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక అధ్యాయం చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల కింద రాష్ట్ర శ్రేయస్సు రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో బాగుంటుంది, మోడీ గారి పరిపాలనలో దిక్కులేని రాష్ట్రం కింద అన్యాయంగా విడదీశారు. మరి రాష్ట్రాన్ని వదిలించినట్టు అనుభవం చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందని ఆ రోజు విశ్వాసంగా సీట్ కూడా పోటీ చేయకుండా 10 సంవత్సరాల కింద సపోర్ట్ చేశారు. తర్వాత కాలంలో 5 సంవత్సరాల తర్వాత ఎంపీగా పోటీ చేశారు. ఒక దుర్మార్గుడిని నెగ్గించుకున్నాం. మరి ఒక్కసారి అవకాశం జగన్ గారు అధికారంలో వచ్చారు. అధికారంలో వచ్చాక ఆ ఒకసారి రుచి మనం చూపించేశారు 5 సంవత్సరాలు. అప్పుడు ఆంధ్రప్రదేశ్గా మరి లంకాసూరి పరిపాలన ఎలా ఉంటుందో మన పరిపాలన మనం చేసేసారు. ఉంగుటూరు మండలం కాయకరం శివారి గ్రామం రామన్గూడెంలో బీసీలో తెలుగుదేశం పార్టీని వీడి సుమారు 100 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొప్పాల వాసుబాబు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. జగనన్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. నిడమరు మండలం అడవికొల్లి గ్రామంలో ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి పసుమట్ల ధర్మరాజు జనంలోకి ధర్మరాజు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటును అభ్యర్థించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల కూటమిని గెలిపించాలని ధర్మరాజు కోరారు. వైసీపీ నాయకుల అసమర్థ పాలనతో ప్రజలు నష్టపోయారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. బుధవారం చిలకంపాడు గ్రామ సర్పంచి చుక్క అప్పారావు, ఉప సర్పంచి బొల్లం దుర్గారావులతో పాటు 40 మంది పసమట్ల ధర్మరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అలాంటి మన జీవిత భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీ అమ్మేసి సుపరిపాలన అందించే పసమట్ల ధర్మరాజు గారండి. పార్టీలు బలపడిన వ్యక్తి మన పసమట్ల ధర్మరాజు మంత్రులు ఆశీర్వచనం కోసం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సెయింట్ యాన్స్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్స్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. గూడెంలో అధికార పార్టీ విధానాలతో విసుగు చెందిన ప్రజలు జనసేన పార్టీలోకి వస్తున్నారని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ మాజీ నాయకుడు దాగారపు నాగు జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు వారి అనుచరులకు బొలిశెట్టి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. అదేవిధంగా పట్నంలోని ఎరుకల సంఘం వారు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే గూడెంలో ఆగిన అభివృద్ధి కొనసాగిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిగా వెనక్రారా. గట్టిగా చదువు వెనకపెట్టన్నా. ఇవాళ నాకు చాలా కష్టపడి సిద్ధాంతం కోసం చెప్పాడు. ఇప్పుడే వైసీపీ పార్టీ వస్తే మరి బాగుంటుంది, అందరికీ మంచి జరుగుతుంది, మంచి ఉద్దేశంతో పార్టీలోకి వెళ్ళాడు. గడిచిన 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు. ఇవన్నీ గమనించినటువంటి నాకు అన్నయ్య గారు, నేను మీ పార్టీలోకి వచ్చి ఈ తాడేపూడి పట్టణానికి నా సొంత ప్రయోజనం ఏం లేదు దీంట్లో. తాడేపూడి పట్టణాన్ని మీరుండగా బాగా డెవలప్ చేశారు. అదేవిధంగా మన అందరూ కలిసి మన కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేద్దాం, మీకు వెన్నుదన్నుగా నేను ఉంటానని చెప్పినందుకు దాకరు కుటుంబం అంతా, వాళ్ళ అక్క చెల్లెలు కానీ వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఎంటైర్ కుటుంబం నాతో పాటు, అదేవిధంగా వాళ్ళు తగిన గౌరవాన్ని కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏమీ ఆశించకుండా జనసేన పార్టీలో సర్వీస్ కోసం వచ్చారు. తప్పకుండా రికగ్నైజేషన్ జనసేన పార్టీలో ఉంటుంది. మీరు చూస్తూ ఉన్నారు. నిజంగా గెలుస్తాం. గెలిచిన తర్వాత రూలింగ్లో ఉండాలి. మనం ఉన్న తర్వాత ఖచ్చితంగా మన కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలను న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలో కొనసాగుతా. నా ప్రయాణం, నా వ్యాపారం వదులుకున్నాను. నన్ను ఇబ్బంది పెట్టారు, మన అందరికీ తెలుసు. నా ఆస్తి పోగొట్టుకున్నాను. ఇవాళ జనం కోసం నిలబడను. ఎందుకంటే ఏమైనా సరే మనం గెలవాలి, ఓటిన చోట గెలవాలి. ఎవరైతే నా జన సైనికులు, వీరమహిళలు తలదించుకున్నారో వాళ్ళందరూ తలెత్తుకు తిరగాలి ఇక్కడ ఈ ప్రాంతంలో అని. అందరూ కూడా మళ్ళీ మీరందరూ కూడా మంచి రోజులు రావాలి. తాడేపూడిలో లంచాలమయం, ఎక్కడ అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం, అధికారుల దాహం. ఇక్కడ ఈ 37వ వార్డుకి మార వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి గెలిచారు. అయినప్పుడు కూడా ఇక్కడ ప్రజలు తప్పు ఏం చేయలేదు. మీరు ఏ పార్టీ నుంచి గెలిచినా నాకు తెలుసు. నేను ఈ ప్రాంతంలో దాదాపు ₹1 కోటి ఈ ఒక్క వార్డుకి ఇచ్చాను. ₹1 కోటి. ఆ ప్రాంతం ఎలా ఉండేది మీకు తెలుసు. ఆ రోజుల్లో నేను ఎప్పుడు నాకు అలాంటిది వైసీపీ, బీజేపీ, లేకపోతే తెలుగుదేశం అనేది లేదు.
ఖచ్చితంగా అభివృద్ధి చూసేవాడిని. ఇవాళ సెకండ్ ఫ్లైఓవర్ వాళ్ళు వేసినా దానికి ఆ రోడ్డు మనం వేయించగలిగాం, ఇక్కడున్న లీగల్ అన్ని క్లియర్ చేసి. అది ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడతగలేదు, మనమే వేయించగలిగాం. మన వల్లే రోడ్డు ఓపెన్ అయిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు, ఎందుకంటే చేసింది నేను కాబట్టి. ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో మీకు తెలుసు. ఇవాళ హాట్ కేక్ ఏదైతే 31 వార్డు ఉంది, ఇదివరకు వెనకబడిన ప్రాంతం ఇదంతా. ఇవాళ ఎలా ఉందంటే ఒక ట్విన్ సిటీస్లో భాగంగా హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఆ రోడ్డుకి ఒక వాల్యూ ఉంటే ఈ రోడ్డుకి అదే వాల్యూ వచ్చింది. అంటే ఇలాంటి పరిస్థితి ఏదైనా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు, అధికారం చేసినప్పుడు అక్కడ ప్రజలు బాగుపడాలి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందాలి తప్ప ఆ వ్యక్తులు బాగుపడకూడదు, ఆ వ్యక్తులు 100 కోట్లు దోచుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఆలోచన చేస్తాను. మనం గెలిచిన తర్వాత మీరు పడిన కష్టం 1 సంవత్సరంలో మీరు మర్చిపోయేలా చేసి బాధ్యత నేను తీసుకో. ఏ ప్రాంతంలో రోడ్లకి ఇబ్బంది పడుతున్నారు, ఎవరైతే ఇబ్బందులు పడ్డారు ఈ పార్టీ వల్ల, వాళ్ళందరినీ హత్తుకుంటాం, గుండ్లకి హత్తుకుంటాం, వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాం అని కూడా మీకు తెలియజేస్తాను. మీరందరూ ఓట్లతో నన్ను గెలిపించండి, నేను మీకు రుణం తీసుకునే విధంగా ఈ పరిపాలన 5 సంవత్సరాలు ఉంటుందని మీకు తెలియజేస్తాను. వైఎస్ఆర్ పార్టీ యువజన అధ్యక్షుడిగా పనిచేస్తున్న దాగరపు నాగు మరి ఏదైతే 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి ఎంతో తాడేపల్లి నియోజకవర్గంలో 6 నిమిషాలు కష్టపడి ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కానీ అలాగే మరి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారు నగ్గడానికి మరి తన వంతు కృషి, తన యువకులు ఏదైతే తన వెనకాల ఉండే యువకులందరినీ కూడా కలుపుకుని మరి అప్పుడు పాటుపడి మరి చేశారు. కానీ ఆయనకి ఏదైతే ఈ రోజున ఆ వైఎస్ఆర్ పార్టీ వల్ల జరిగిన అన్యాయం కానీ మరి ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి కానీ ఆలోచనలు కానీ అవినీతి పాలన కానీ మరి ఏదైతే పేద ప్రజలకు అందరికీ జరిగిన అన్యాయాలు చూసి ఏదైతే జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆలోచనలు నచ్చి అదే కాకుండా బొలిశెట్టి శ్రీనివాస్ గారు మానవ సేవే మాధవ సేవ ప్రజల గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ప్రజల్లో ఓడిపోయినా కూడా మరి ప్రజల్లో తిరిగిన ఏకైక వ్యక్తి. కరోనా సమయంలో మరి ప్రజలందరికీ కూడా సాయం అందించి మరి ఆయన ఆలోచనలు నచ్చి ఈ రోజున దాగరపు నాగు గారు జనసేన పార్టీలోకి రావడం అనేది చాలా ఆనందకరం. తమ్ముడు దాగరపు నాగు కృష్ణ గారి సారథ్యంలో మరి సుమారుగా 500-600 మంది ఇవాళ ఈ జనసేన పార్టీలో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో మరి జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుచేతనంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దాతృత్వం, బొలిశెట్టి శ్రీనివాస్ గారి దయాగుణం ఇవన్నీ చూసి బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద నమ్మకంతో ఇవాళ మరి ఈ వార్డులో ఎంతమంది జాయిన్ అవ్వడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మీరు వైసీపీ ప్రభుత్వంలో జనం విసిగిపోయారు, వేసారిపోయారు. మరి దరిద్రం ఎప్పుడు వదిలిపోద్దని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు పారదోలాలని చెప్పి జనం అంతా ఎదురు చూస్తున్నారు. అలాగే మరి గతంలో 2014లో మరి అప్పుడు మున్సిపల్ చైర్మన్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారు నెగ్గాక మరి ఈ వార్డు నుంచి మా రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, మరి దీపం పథకాలు కానీ, టిట్కో ఇళ్ళ నిమిత్తం కానీ మరి అందరూ కూడా నా దగ్గర రావడం జరిగింది. మళ్ళీ అక్కడెక్కడ మరి 100,000 మందికి మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీద పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, మరి అలాగే టిట్కో ఇళ్ళు ఎన్నో కనీసం ఇక్కడ ఈ వార్డు నుంచి కనీసం 200 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మరి సీసీ రోడ్లు కానీ, కొండ చెరువు నుంచి ఫ్లైఓవర్ రోడ్డు కానీ, మరి డ్రైనేజీలు కానీ ఇవాళ ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉండగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 37 వార్డులో మరి చేయడం జరిగింది. ఆయన చైర్మన్ గారు ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేశారు. ఎవరు ఏది అడిగినా కూడా కాదనకుండా నేనున్నానంటూ ఆయన ఇంత మంచి పనులు చేసిన వాళ్ళు ఇవాళ ఆయన టికెట్ వచ్చింది. ఆయన వెంట ఉండి అందరూ కూడా చక్కటి పరిపాలన మనం సాగించుకోవాలి. ఈ యొక్క 5 సంవత్సరాల్లో కూడా మనం నరకం చూసాం. ఎవ్వరు మాట్లాడడానికి లేదు, ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, అందరి మీద కేసులు, ఎవరికి మాట్లాడే హక్కు లేకుండా చేసేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేసాడు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుని మనకి మంచి అభ్యర్థిని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పట్టణ యువజన అధ్యక్షుడిగా పనిచేశాను. తాడేపల్లిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ కోసం నేను ఎంతో కష్టపడి ఆ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా నేను ఆర్ఎన్ఎస్లో పనిచేసి పార్టీని గెలిపించాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యువకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో చేశాను. కానీ ఆయన నగ్గిన తర్వాత ఆయన రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేసి సర్వనాశనం చేసేసాడు. ఆయన పంచడమే తప్ప రాష్ట్రానికి రూపాయి ఇన్కమ్ లేకుండా, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా, ఒక ఫ్యాక్టరీలు లేకుండా, కంపెనీలు లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 20 సంవత్సరాల వెనక్కి రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసి నేను బొలిశెట్టి శ్రీనివాస్ గారు,
ఆయన మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు ఆయన చేసిన తాడేపల్లిగూడెం పట్టణంలో ఆయన చేసిన అభివృద్ధిని నేను కళ్ళారా చూశాను. అలాంటి వ్యక్తిని మనందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన బొలిశెట్టి శ్రీను గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చేతుల మీదుగా బుధవారం నియోజకవర్గ తెలుగు యువత జనరల్ సెక్రటరీగా గారపాక మూర్తిని నియామక పత్రం అందించారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పోతుల అన్నవరం, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, ముత్యాల సత్యనారాయణ, రాంబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు యువత నియోజకవర్గ జనరల్ సెక్రటరీగా ఆరుగూడెం గ్రామానికి చెందిన సుక్షితమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గారపాక సత్యనారాయణమూర్తి, ఈయనకి జనరల్ సెక్రటరీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగు యువత జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం మరి ఈయన నియామకం వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా పార్టీకి వర్క్ చేయడానికి, పార్టీ కార్యక్రమాలన్నీ కూడా గతంలో కూడా చాలా బాగా చేసిన సిన్సియర్ కార్యకర్త కాబట్టి ఈ నియామకం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, వేళ తెలుగు యువత అధ్యక్షుడు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచే కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి అత్యంత వైభవపేతంగా సుమారు 50 లీటర్ల ఆవు పాలతోటి అత్యంత వైభవపేతంగా స్వామివారికి పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గరికి పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చి దర్శనం చేసుకుని 3 వారాల్లోనే తమ కోరికలన్నీ నెరవేరాయని చెప్పి ఎంతోమంది మాకు చెప్పడం జరుగుతోంది. అత్యంత శక్తివంతమైనటువంటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారిని 3 వారాల్లో దర్శించుకుని తమ మనసులో కోరికను ఆ స్వామివారికి స్వచ్ఛంగా తెలుపుకుంటే తప్పకుండా కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఈ శక్తిపీఠం చాలా విశేషమైనటువంటిది. సుమారు 65 సంవత్సరాల నుంచి కూడా స్వామివారు ఈ తాడేపల్లిగూడెంలో కొలువై భక్తులందరూ కూడా సేవలు ఉంటున్నారు. కావున తెలియజేసుకుంటున్నాం. ఎన్సీఆర్సీ జిల్లా అడ్మిన్ వైస్ చైర్మన్గా నోచర్ల శ్రీనివాస్, జిల్లా వైస్ చైర్మన్గా సంకు నాగశేషు నియమితులయ్యారు. వారికి జిల్లా ఈస్ట్ జోన్ ఎన్సీఆర్సీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా చైర్మన్ లింగంపల్లి నాగమణికంఠ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మరింత ఎక్కువ అవగాహన కలిగించే ప్రక్రియలో భాగంగా జిల్లాలో వివిధ టీంలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పెంటపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు చెప్పుల వాసు ఇటీవల అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స చేయించుకోవడంతో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆర్థిక సహాయం చేశాయి. వలవల బాబ్జీ, నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కలిసి ₹1,00,000 ఆర్థిక సహాయం చెప్పుల వాసుకు అందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాబ్జీ వెంట పెంటపాడు మండల పార్టీ శ్రేణులు ఉన్నారు. స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ మందిరంలో ఏకాదశి పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ పరమాత్మ వారికి అభిషేకం, సహస్రనామార్చన చేశారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. నల్లజర్ల పిహెచ్సి పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రతి వారం కూడా గ్రామాల్లో గృహాల వద్ద డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది.
ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంస్, అంగన్వాడీ టీచర్స్, సిబ్బంది అందరూ కూడా గృహాల వద్ద ఉన్నటువంటి ఈ యొక్క అపరిశుభ్రమైన వాతావరణాన్ని ఆన్లైన్ చేయడం ద్వారా దాన్ని సెక్రటరీ పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకుని మా యొక్క వైద్య బృందాలు సహకరించి మీ యొక్క ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని నిధులు చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి వారానికోసారి క్లీన్ చేయడం ద్వారా ఈ లార్వా జనిత ప్రదేశాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులను నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పాలుభాగస్తులు కావాలని. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.